భవత్ మీడియాకి స్వాగతం. హైదరాబాద్ కాపురాలో కలకలం రేగింది. సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే ఆఫీసులో మంటలు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే యత్నం చేశారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 8 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఇక మధ్యాహ్నం 12:30 వరకు సభ్యులంతా ఆఫీసులోనే ఉన్నారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే ఈ మంటలు చెలరేగడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎవరైనా కావాలనే ఈ పని చేశారా, లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కారణం ఏదైనా అసోసియేషన్ ఆఫీసులో జరిగిన ఈ ప్రమాదం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాడి పాటికి అరిసేవాడు 10 సార్లు మామా. ఇద్దరము తిన్నాడు, ఇద్దరం తిన్నాము, ఆడిండు. లేదు మంటలు ఆర్పేసారు కదా. ఎట్లయిపోయినాయి చూడు దేవుడా. ఆ పెద్ద గేర్ ఎట్లకెళ్ళన్నా ఇస్తలేదు మెయిన్ దాంట్లోకి. పైన అంటుకుపోయినట్టుంది. ఫ్యాన్లకి వెళ్ళి కాదు ఇప్పుడే అంటే చాలా బయట పడేస్తుంది. బొగ్గ అయిపోయింది బయట. వీళ్ళందరూ కలిసి మాట్లాడి నడుస్తారు. వీళ్ళందరూ కలిసి వచ్చిందిగా ఇంకా రావడానికి ఫోన్ చేయండి. అమ్మ ఇదేంది అట్లా అంటుకుంది ఇది. కరెంటు బంద్ చేయరు. అమ్మ లోపల మన ఫ్రిడ్జ్ ఆఫ్ చెప్పు. ఇది ఎంత నల్ల స్మోక్ వస్తుంది. मैं तो मुझे या भूती थी ये तो जो थी धुआं आवलो पड़ी उतना ना धुआं कटा दिया आवलो
जर भी आपका राजू भैया में बोलो राजू भैया बाहर आओ बाहर आओ ఇక్కడే ఉన్నాము. ఇప్పుడే లంచ్ కని వెళ్ళిపోయినా కొద్దిసేపటికే బర్నింగ్ అవుతుందని ఇక్కడ మెసేజ్ రాగానే ఇమీడియట్ వచ్చేవరకు మొత్తం కాలిపోయింది. మరి అది ఎట్లా కాలింది అనేది మాకు కూడా తెలుస్తలేదు. కానీ ఒక ప్లేస్లో మాత్రం అది ఎక్కడో ఏదో పోయించినట్టు నాకు అక్కడనే బర్న్ అయింది. మంటలలాగా అక్కడే వచ్చినాయి కాబట్టి అదంతా మీరు కూడా ఒకసారి మీడియా చూడండి. ఎవరు రోడ్డు ఆలకలు అన్నీ ఉన్నాయి కానీ గ్రిల్ ఉన్నాయి కాబట్టి గ్రిల్ నుంచి పడ్డాయా అనేది అర్థమైతలేదు. మాకు ఇన్ని రోజుల నుంచి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మరి అది ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియదు. అవి రన్నింగ్లు ఉన్నాయి కూడా. మరి నష్టం దాదాపు ఇప్పుడు 7-8 లక్షలు నష్టమైంది. ఇప్పుడు విత్ స్లాబ్ కూడా పడిపోయింది అని అంటే ఎంత బర్నింగ్ అయిందో మీరు ఆలోచించండి. అది షార్ట్ సర్క్యూట్ అంటే కూడా అది జరచేపట్లో తెలిసేది. మరి అది ఒకటేదన్నా అది బర్న్ అవుతుంది అంటే మరి అది ఏమైనా లిక్విడ్ లాగా ఏమైనా పడ్డదా అనేది మేము కూడా తెలియదు. తెలియనప్పుడు వారి మీద చెప్పడం కరెక్ట్ కూడా కాదు. కానీ ఈరోజే మాకు దరిద్రంగా ఏంటంటే వాళ్ళు నోటీస్ ఏదో మాకు పంపడము, మా మూడంతా కూడా అప్సెట్ కావడము, మరి ఇదే రోజు జరగడం అనేది కొద్దిగా దురదృష్టకరము. దీని గురించి కూడా మేము కూడా ఎంక్వైరీ చేసి దీని ఎంతవరకు ఏమైంది అనేది మనం పరిశీలించి దాని మీద మరి గవర్నమెంట్ ఏమన్నా దీని గురించి అంతా వాళ్ళకి తెలియపరిచి మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి ఫైర్ కూడా చెప్పడం, ఫైర్ కూడా వస్తే ఈ సంగతి ఏదైనా ఆలోచించి ఫర్దర్గా ఏమన్నా దాని డీటెయిల్ ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఒకసారి తెలియపరుస్తామని మీకు తెలియజేస్తున్నాము. ఎవరైనా ఇలాంటి పని చేస్తే అది దరిద్రంగా భావించి ఎవరైనా చేయించుంటే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎన్నడూ లేదు, దాదాపు 30-35 ఏళ్ళ నుంచి అది ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ వస్తుంది. దాన్ని ఒక పద్ధతిగా తీసుకొచ్చి మంచి కమ్యూనిటీ లాగా చాలా అన్ని కాలనీలలో వచ్చి ఇంత మంచి హాల్ కట్టారు అనేది దాని మీద ఒక దృష్టి పడ్డది. మరి అది ఏం దృష్టిలో నాకు అర్థం కాలేదు. దాన్ని రేపేళ్ళు మీ అందరి సమస్య ఏమన్నా మీకు తెలియపరుస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.